నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ గారికి అస్వస్థతగా ఉంది కాబట్టి ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఆయన పార్టీని అటు బీజేపీలో విలీనం చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా వార్త చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇంతకు ముందు కూడా వినిపించింది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. అంటే ఒకానొక టైంలో, అంటే ఎలక్షన్స్ టైంలో కూడా చాలా బాగా వినిపించింది. అంటే ఇటు కేసీఆర్ గారికి, అటు బీజేపీ పెద్దలకి వాళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంది, సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ లేదంటే టీఆర్ఎస్ ని అటు బీజేపీలో విలీనం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఇప్పుడు ఇది వాస్తవం, 100% వాస్తవం. రాబోయే రోజులలో రాజకీయ ప్రక్షాళన ఈ రాష్ట్రంలో అనేక పరిణామాలు చూసుకుంటున్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ అనే పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ అని పెట్టిరో తెలంగాణతో ముడిపడి ఉన్న ఆ సంబంధమే దూరం అయిపోయింది. కనుక ఇవాళ గత్యంతరం లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీని బొందబెట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేసారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో 10 సంవత్సరాలు ఉండేనో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి, అధ్యక్ష ఎన్నికల్లో చూడండి, ఉపాధ్యక్షుని ఎన్నికల్లో చూడండి, అదేవిధంగా నల్ల చట్టాలలో చూడండి, జిఎస్టీలో చూడండి, అదే పెంచిన డీజిల్ కానీ పెట్రోల్ కానీ, అదే రకంగా మన నోటు బందీ అంటే నోట్ల రద్దు కార్యక్రమంలో కానీ అన్ని కార్యక్రమాలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నిటికీ కూడా, లిక్కర్ స్కామ్ గారి నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నరేంద్ర మోడీ మద్దతు పలికిండు. సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఆఖరి ఉమెన్ మాఫియా కూడా ఏది మన నరేంద్ర మోడీ గారు మద్దతు పలికిరు. కేంద్రంలో ఆయన చేస్తున్న అన్ని పనులకు దాదాపు 15-16 చట్టాలు తీసుకొచ్చే చట్టాలన్నిటి కూడా కేసీఆర్ గారు మద్దతు పలికిరు. కాబట్టి గత్యంతరం లేక ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరక తప్పని పరిస్థితి. నరేంద్ర మోడీ గారు వారు ఏమనుకుంటారంటే కేసీఆర్ గారికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని, కేటీఆర్ గారికి ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని, ఇక్కడ అసెంబ్లీలకు రాని కేసీఆర్ గారి ప్లేస్ లా హరీష్ రావు గారిని పెట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు పలికితేనే లిక్కర్ స్కామ్ లో ఇరికిన తన ముద్దుల గారాల పట్టి కవిత గారికి బెయిల్ రావడం కోసం అన్నా వీళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే పార్టీ బీజేపీలో విలీనం కాక తప్పదు. కనుక వేరే ఆప్షన్ కేసీఆర్ గారికి వేరే ఆప్షన్ లేదు. మేమా రానియము అంటే చాలా మంది ఏమన్నారంటే కేసీఆర్ గారి ప్లేస్ లో ఇన్ కేస్ ఆయన తదనంతరం చూసుకోవడానికి కొడుకు కేటీఆర్ గారు ఉన్నారు కదా, హరీష్ రావు ఉన్నారు. సో ఎందుకు విలీనం చేస్తారు? విలీనం చేసేంత అవసరం మాకు లేదని బీఆర్ఎస్ నాయకులు అంటే ఎందుకు అవసరం లేదంటే ఇలా కవితకు బెయిల్ రావాలి. ఎవరు ఇవ్వాలి బెయిల్? కోర్టు ఇవ్వాలి. ఎవరు ప్రభావితం చేస్తారు కోర్టును? కేంద్ర న్యాయశాఖ ప్రభావితం చేస్తుంది. కేంద్ర న్యాయశాఖ ప్రభావితం చేసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేయాలి. ఒకవేళ వీళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీకి అడ్డంగా పోయినా, వ్యతిరేకంగా పోయినా, వీళ్ళ ఉన్న కుంభకోణాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు బయట పెడతారు. వీళ్ళు ఎన్ని కుంభకోణాలు చేసిరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, ఎంతమంది మహిళలు మరి అత్యాచారం చేసి హత్య గావించబడ్డారో ఈ రాష్ట్ర ప్రజలందరూ, 4 కోట్ల ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కనుక వీళ్ళు ఖచ్చితంగా బీజేపీ తప్ప వేరే పార్టీకి మద్దతు ఇచ్చేది లేదు, విలీనం చేసే పరిస్థితి అంతకంత లేదు కదా. మా రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పింది సౌజన్య గారు, ఏమని ఇట్లాంటి పార్టీలను మేము చేర్చుకోబోమని. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీని కానీ చేర్చుకునే ప్రసక్తి లేదు. కనుక వీళ్ళు ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో వీళ్ళు నిజంగా రాజకీయాల్లో ఉండాలనుకొని వాళ్ళు ఇట్లా కలిస్తే బీజేపీలో విలీనం చేయక తప్పదు. కానీ బీఆర్ఎస్ నాయకులేమో దాన్ని ఏకీభవించట్లేదు. అవసరం రాదు, మేము చెయ్యం, ఏకీభవించరు. ఎందుకంటే అయ్యే టైంలో అవుతుంది. ఇప్పుడే ఎందుకు వాళ్ళు ఏకీభవిస్తారు? అయ్యే టైంలో ఏదో ఒక స్టేట్మెంట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, మేము ఈ విధంగా కావాల్సి వచ్చింది, చేయవలసి వచ్చిందని చెప్తారు. ఆ తర్వాత కథ సమాప్తం చేస్తారు. అంటే ఉంటే రిలేషన్ అనేది సీక్రెట్ గా ఇంతకు ముందు ఎలా అయితే ఉందో అలాంటి బంధాన్ని మేము కంటిన్యూ అంటే బీజేపీ ఒకటి ఒప్పుకో సౌజన్య గారు, బీజేపీ ఎప్పుడు కూడా తన ఆధీనంలో ఉండాలి, తన టెరిటోరియల్లో ఉండాలి, మా చేతికి కాలి కింద చెప్పులా ఉండాలని ఒక విష రాజకీయం చేసేది భారతీయ జనతా పార్టీ. అందుకొరకే వాళ్ళు ఇంటర్నల్ రిలేషన్ పెట్టుకుంటాం, ఇంటర్నల్ గా మాత్రం మేము అందరం మంచిగా ఉంటాం, బయట మాత్రం కొట్లాడినట్టు చేస్తామంటే
తెలంగాణ ప్రజలు నమ్మరు, అటు దేశ ప్రజలు అంతకంటే నమ్మరు. కాబట్టి వీళ్ళకు అమిత్ షా, నరేంద్ర మోడీ ఎట్లా చెప్తే బీజేపీ అట్లా ఉంటది. ఇలా బీజేపీ అంటూ సపరేట్ గా లేదు. నరేంద్ర మోడీ, అమిత్ షా మధ్యనే వాళ్ళు ఒక డిక్టేటర్షిప్, వాళ్ళు ఒక నియంతలు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినక తప్పదు. లేకపోతే వీళ్ళు తండ్రి, కొడుకు, అల్లుడు మొత్తం కలిసి జైల్లో ఉంటారు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే ఒకవేళ కవిత బయటకు రావాలి అంటే టీఆర్ఎస్ ఆర్ఎల్స్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తేనే కవిత బయటకు వస్తది, ఈ కండిషన్ పెట్టారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. 100% ఆ, ఒకవేళ విలీనం చేస్తే ఉమ్, కవితకు ఒక 48 hours లో బెయిల్ రావచ్చు, లేకుంటే ఇంకా అంతకన్నా ముందే రావచ్చు. ఆ కండిషన్ పెట్టి, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేసిన ఒక నాయకుడిని కూతురు ఇలా ఏ జైల్లో ఉన్నారండి? కరుడు కట్టిన ఖైదీలున్న చోట ఆమె ఉంది అంటే ఎంత ప్రెస్టేజ్ గా పోతుందండి. అంటే సొంత బిడ్డనే కాపాడుకోలేని వాళ్ళు, సొంత బిడ్డనే పరిపాలనలో భాగస్వామిగా ఉండి ప్రజాధనాన్ని దొల్లతనం కొల్లగొట్టిన కవిత గారు ఇలా అవసరమ్మా? మీకు వచ్చే పైసలు వస్తూనే ఉన్నాయి, ఇంకా అత్యాశ పోయి ఈ దుస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ఇలా కేసీఆర్ కూడా ఆ దుస్థితి పడుతుంది కదా, ఇలా కేటీ రామారావు కూడా ఆ దుస్థితి పడుతుంది కదా, హరీష్ రావు కూడా పడుతుంది కదా, ఉమ్. ఎంతమంది జీవన్ రెడ్డి అసొంటి పనికి మాజీ ఎమ్మెల్యేలు కూడా పడుతుంది కదా ఇదంతా. అందుకని ఇంకే రాజకీయ రక్షణ కోసం ఇలా వాళ్ళు బీజేపీలో మునుగాక తప్పదు. సో మరి చూద్దామండి, మరి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారా, లేకపోతే కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు వాటిని కాపాడుకుంటారా? వాళ్ళు ఒకవేళ విలీనం చేయకపోతే ఈ తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు మాత్రం మరో తిహార్ జైల్లో ఉండవలసి వస్తుంది. సో చూద్దాం, మీరన్నమాట అవుతుందా, అసలు ప్రజలు తప్పకుండా. ఏమనుకుంటున్నారు ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్.